బ్యాక్ టు న్యూస్. ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో గూడెం వాసులు ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. ఓ ఆవును చంపి తిని కలేబరాల్ని వదిలి వెళ్లింది. మేడారం రేంజ్ పరిధి అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందడంతో ఘటనా స్థలంలో పెద్ద పులి అడుగు జాడలను గుర్తించారు. మేడారం అడవుల వైపుగా వెళ్తున్నట్లుగా ఆనవాళ్లు సేకరించారు. పెద్ద పులి సంచారంతో మేడారంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి సంచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రసన్న, భూపాలపల్లి జిల్లాలో గత 4 నెలల నుంచి పెద్ద పులి అలుగుజాడలు కనిపిస్తూ దాని జాడ దొరకకుండా తిరుగుతోంది. అయితే 2 రోజుల క్రితము మహాదేవ్పూర్ మండలంలోని గుత్తుకేగూడెంలో ఓ ఆవును చంపి అక్కడి నుంచి మేడారం వైపుగా వచ్చినట్లు కూడా నిన్న అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆవు కలేబరాన్ని గుర్తించినటువంటి స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో ఆ జాడలను ట్రాక్ చేసినటువంటి అధికారులు మేడారం శివారు వైపుగా వచ్చిందనేటువంటి అంశాన్ని అయితే గమనించారు. దీంతో పాటుగా అటు బయ్యక్కపేట, మేడారం అడవుల్లో పులి ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతోని 2 విభాగాలుగా విడిపోయినటువంటి ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతము ట్రాక్ చేస్తూ పెద్ద పులి జాడ కనుగొనేందుకైతే గత 4 నెలల నుంచి కూడా అటు భూపాలపల్లి జిల్లాలోని మలహర్ మండలము, కాటార మండలాల లోపల తరచూ పాదముద్రలు కనిపించాయి, కానీ ఏ రోజు కూడా పులి జాడ కనిపించలేదు. ఏ జంతువుపై కూడా దాడి చేయలేదు. దీంతో పెద్ద పులి వెళ్లిపోయిందంటూ స్థానికులంతా ఊపిరి పీల్చినారు. కానీ ఆవును చంపి తినడము, అదే విధంగా మేడారం వైపుగా దాని పాదముద్రలు గమనించడంతో అదే పెద్ద పులి ఇక్కడే తిరుగుతుంది ఇన్నేళ్లుగా అంటూ కూడా స్థానికులు కొంత భయాందోళన ఉన్నారు. ఇక శివారు ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా సాయంత్రం పూట బయటికి వెళ్ళొద్దు, పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళొద్దంటూ కూడా అటు పోలీసులు, వైపు ఫారెస్ట్ అధికారులు అయితే తగు వార్నింగ్స్ అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ములుగు సంబంధించినటువంటి కొత్తకేగూడెం వాసుల వద్ద ఒక ఆవుల మందపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే మరో చిన్న ఆవు లేగదూడను కూడా తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. అయితే పశువులపై దాడి చేసిందంటే అది మ్యాన్ ఈటర్ గా ఉంటుందనేటువంటి అంశం అయితే ప్రస్తుతం స్థానికంగా కొంత భయాందోళన కలిగించే అంశంగా ఉంది. ఇక పెద్ద పులిని తప్పకుండా ట్రాక్ చేస్తాము. మేడారం వచ్చేటువంటి భక్తులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళొద్దంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా అటు మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం ఈ 4 గ్రామాలే దట్టమైన అడవి ప్రాంతాలు ఉంటాయి. మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి 4 వైపులు ఉన్నటువంటి గ్రామాలు. సో అంటే పెద్ద పులి వస్తే మాత్రం ఈ 4 గ్రామాల పరిధి లోపలే ఉండొచ్చు అంటూ ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు అయితే ఈ గ్రామాల నుంచే ట్రాకింగ్ ఏర్పాటు చేస్తూ అక్కడ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తానికి పెద్ద పులి జాడ కనుగొంటేనే తప్ప స్థానికుల్లో అయితే ఊహించుకునే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తానికి జాగ్రత్తగా ఉండాలంటూ స్థానికులకు, మేడారం వచ్చే భక్తులకు కూడా అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.